19వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 19:5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. చాలు. అలాగే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు కూడా కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనయ్యున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదరని చెప్పుచు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ 3 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 18 వరకు అందరం కలిసి చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడైన మా దేవ, మీకే కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మా ప్రభుదినము మీ పాదముల చెంతకు చేరి నూతన యెరూషలేములో మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నేనైతే నిష్ప్రయోజకున్నాను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో బలహీనుణ్ణి, చేతగాని వాడిని, తక్కువ వాడిని నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా నా తండ్రి, మీ శిలువ శక్తిని ఆశ్రయిస్తున్నాను. ప్రభా, మీ పరిశుద్ధ పాదములను ఆశ్రయిస్తున్నాను. మీ కృపా మహదైశ్వర్యమును బట్టి మీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించే దేవుడు కాదు కదా తండ్రి. మీ సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి. నా ప్రభా, మిమ్మల్ని ఆరాధించడం కొరకై కావలసిన తలంపులు ఇవ్వండి తండ్రి. వాక్యమై ఉన్న దేవుడవు తండ్రి, మిమ్మల్ని ఆరాధించాలని ఎంతో ఆశతో వచ్చి ఉంటున్నాం. ప్రభా, మా ఆశ తీర్చండి. మీ ధవల సింహాసనం నుంచి మీ స్వరం మాకు వినిపింప చేయండి. వాక్యమై ఉన్న మా దేవుడవు మాతో మాట్లాడండి. దయగలిగిన మా తండ్రి, ప్రభా, నేనైతే ఆయన నిష్ప్రయోజకులను ఒప్పుకుంటున్నాను. సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. కేవలము నా నోటిని మీ బోరగా వాడుకోండి. మీ మాటలు మాత్రమే చెప్పగలిగినట్లు నా నోటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. దయగలిగిన మా తండ్రి, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ప్రభా, ఆరాధన సమయమును మాకు ఆశీర్వాదకరంగా మార్చమని మిమ్మల్ని స్తుతించుకుంటూ, ఘనపరుచుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమెన్.
దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము, ఇప్పుడు చదువుకున్న భాగమే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలమ్మ. దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఎవరు స్తుతించాలి? మీరందరూ ఆయనను స్తుతించాలి. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము, మన దేవుని మనము అందరము స్తుతించాలి, అనగా ఆరాధించాలి. ఎవరైనా సరే, దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, మన దేవునికి మనం భయపడాలి. భయంతోనూ భక్తితోనూ వణుకుతోనూ ఆయనని ఆరాధించాలి. కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం నుండి వచ్చును. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. మన ప్రభువు ఎవరు అంటే ఆయన సర్వాధికారి. కాబట్టి అందుకని ఆయనని మనం స్తుతించాలి. మన ప్రభువు సర్వాధికారి కాబట్టి ఆయనని మనము ఆరాధించాలి. ఈ మాట ఎవరంటున్నారు? రండి, ప్రకటన గ్రంథంలోనే 4వ అధ్యాయంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇక్కడ ఎవరు ఆరాధిస్తున్నారు? 4 జీవులు ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి. ఆయన మన దేవుడు సర్వాధికారి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. అందుకే భూత వర్తమాన భవిష్యత్ కాలములు అంటే అన్ని కాలాలలో కూడా ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు. అన్ని యుగములలో ఆయనే దేవుడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఇక్కడ 4 జీవులు ఆయనను ఆరాధిస్తున్నారు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఇక్కడ ఇదే భాగాన్ని మనం మరొకసారి యెషయా గ్రంథంలోనికి వద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. చాలా. ఇక్కడ ఇందాక మనము 4 జీవులను చూసాము. ఆ 4 జీవులకు కూడా 6 రెక్కలు ఉన్నాయి అని చూసాము. అలాగే ఇక్కడ శరాపులు అనే మాట మనం గమనించవచ్చు. అక్కడ ఫుట్ నోట్లో ఏమనుంది? మహాదూతలు. మహాదూతలు వారికి కూడా 6 రెక్కలు ఉన్నాయి. వారు ఎలా ఆరాధిస్తున్నారు? ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకున్నాడు. ఎందుకు కప్పుకుంటున్నాడు? అంటే మహాదూతలు పరిశుద్ధులే, అయినా దేవాది దేవుణ్ణి చూడలేనంత కాంతి, అంటే ఆయన వెలుగై ఉన్నాడు. అంటే అంత కాంతిని మహాదూతలు కూడా చూడలేక 2 రెక్కలతో వారి యొక్క ముఖాన్ని కప్పుకున్నారు. అలాగే మిగతా 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, మిగతా 2 రెక్కలతోటి కాళ్ళను కప్పుకుంటున్నారు. ఇక్కడ కాళ్ళను మనం ఏమని అర్థం చేసుకోవాలి?
కాళ్ళు అపరిశుద్ధతని మనం గుర్తు చేసుకోవాలి. అంటే మన ప్రభువు పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఆరాధించాలి. 2 రెక్కలతో వారి యొక్క ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో వారి యొక్క కాళ్ళను కప్పుకున్నారు, 2తో ఎగురుచుండెను. ఎగురుతూ ఏం చేస్తున్నారు? 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గొప్ప స్వరముతో దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారు? శరాపులు ఆరాధిస్తున్నారు, మహాదూతలు ఆరాధిస్తున్నారు. ఇందాక మనం 4 జీవులు ఆరాధించిన ఆ భాగాన్ని కూడా చూసాము. అంటే 4 జీవులు ఆరాధించారు, ఇక్కడ శరాపులు ఆరాధిస్తున్నారు. ఇంకా చదువు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. అంటే వారి స్వరము ఎలా ఉంది? వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు కదిలంతగా, అంటే గొప్ప గంభీరమైన స్వరముతో ఆరాధిస్తున్నారు. ఇదే భాగాన్ని మనం ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు, రండి మళ్ళా తిరిగి 19వ అధ్యాయంలోకి వద్దాం. 19వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. అంటే గొప్ప స్వరముతో దేవుని ఆరాధిస్తున్నారు. అంటే 4 జీవులు గొప్ప స్వరముతో ఆరాధించారు, శరాపులు గొప్ప స్వరముతో సర్వాధికారి అనే ఆయనని ఆరాధించారు. అలాగే తిరిగి ఇప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలోకి వద్దాం. 11వ అధ్యాయము 17వ వచనం, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ ఎవరు ఆరాధిస్తున్నారు? 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. వారు ఏమని ఆరాధిస్తున్నారు? వారు కూడా సర్వాధికారి అని సంబోధిస్తూ ఆరాధిస్తున్నారు. మన చదువు 17, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా. అంటే వీళ్ళు కూడా ఏమంటున్నారు? వర్తమాన కాలంలో, భూతకాలంలో అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఆద్యంతరహితుడు, అంటే ఆయనకి ఆది అంతము లేనటువంటి వాడు, ఆయన అల్ఫా ఒమేగా ఆయనే, ఆయన మొదటివాడు కడపటివాడు, మళ్ళా మరణించి తిరిగి లేచినటువంటి వాడు, ఆయన యుగయుగములు సజీవుడైన దేవుడు. కాబట్టి అట్టి దేవుడిని మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ 17వ వచనంలో వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంటే ఇక్కడ 24 పెద్దలు కూడా ఆరాధిస్తున్నారు. ఇదే భాగాన్ని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. 10వ వచనం నుంచి, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఈ 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? తగ్గించుకొని దేవుని గణపరుస్తున్నారు. అంటే వారికి ఉన్నటువంటి ఆ కిరీటాలను తీసి పక్కన పెట్టి దేవుని ఎదుట సాగిలపడుతున్నారు. సాగిలపడి సర్వాధికారి అని ఆయనని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలోకి వద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము, సరే 3వ వచనం కంటే కూడా ఆ పైన చూద్దాం.
అంటే వాళ్ళు ఎవరంటే జయించిన వారు అని మనం అర్థం చేసుకోవడం కోసమే. 2వ వచనంలో జయించిన వారు అనే మాట మనం చూద్దాం. జయించిన వారు దేవుని వీణులు గలవారయ్యని. అంటే వాళ్ళు ఎలాంటి వారు? చదువమ్మా. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నేను చూచి తిని, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక, క్రూర మృగమునకు లోబడక వాటిని జయించిన వారు అంటున్నారు. అంటే వాటిని జయించినటువంటి వారు ఎలా ఆరాధిస్తున్నారు? దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునంత నిలిచి చూచుతిని. అంటే వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంటే వారు అనగా ఎవరు? జయించినటువంటి వారు. జయించినటువంటి వారు కూడా ఏమని ఆరాధిస్తున్నారు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. ఆయన మాత్రమే పవిత్రుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఇంకా వేరొక్కరు ఏ ఒక్కరు కూడా పవిత్రుడు కాడు, ఏ ఒక్కరు కూడా పరిశుద్ధుడు కాడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చదువుమ్మా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కాబట్టి మనం ఆరాధించాలి. అంటే ఈ ప్రధాన యాజకుడు ఎవరు అని ఆరాధించారు? శరాపులు ఏమని ఆరాధించారు? సర్వాధికారి అని ఆరాధించారు. 4 జీవులు ఏమని ఆరాధించారు? సర్వాధికారి అని ఆరాధించారు. 24 పెద్దలు ఏమని ఆరాధించారు? సర్వాధికారి అని ఆరాధించారు. జయించినటువంటి వారు ఏమని ఆరాధించారు? సర్వాధికారి అని ఆరాధించినారు. మరి మనము కూడా ఆ సర్వాధికారిని ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మన ప్రభువు పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. తిరిగి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం ఆ భాగం మళ్ళీ ఒకసారి చదువుతాం. 3-4. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు. జనులందరూ వచ్చి ఆయన సన్నిధిలో నమస్కారం చేయాలి. జనులందరూ వచ్చి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించాలి. ఇప్పుడు మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. మరి మన ప్రభువు మనకంటే పరిశుద్ధులు, మనకంటే అన్ని విషయాల్లో గొప్పవారైనటువంటి ఆ దేవదూతలు, శరాపులు, 4 జీవులు, 24 పెద్దలు వాళ్ళందరూ నిత్యము గంభీరమైన స్వరముతో ఆరాధిస్తూ ఉంటే అంతటితోటి తృప్తి చెందక ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళు కాదు ఆరాధించేది, నేను రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి నేను కొనుక్కున్నా కదా, వారు నన్ను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవదూతల కోసం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టలేదు. 4 జీవుల కోసం ప్రాణం పెట్టలేదు. 24 పెద్దల కోసం ఆయన ప్రాణం పెట్టలేదు. అయితే ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించి ప్రభు సన్నిధికి మనల్ని తీసుకొస్తే మనము ఆరాధించకుండా ఎలా ఉండగలము? ఖచ్చితంగా మనం ఆయనని ఆరాధించాలి. మత్తయి సువార్తలోనికి వద్దాం. ఇందాక చదువుకున్న భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి.
వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరికి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడి ఉన్నది. ఎందుకంటే ఆయనే సర్వాధికారి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ 11 మంది కూడా 17వ వచనం, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఈ సందేహము మనలో ఉండకూడదు. ఏ ఒక్కరము ఆయనని అనుమానించకూడదు. ఎందుకంటే ఆయనే సర్వాధికారి. మరి ఈ సర్వాధికారి అంటే అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నటువంటి వాడని అర్థం. ఈ సర్వాధికారి వేటి మీద అధికారం కలిగి ఉన్నాడో సమయాన్ని బట్టి కొంత భాగాన్ని ధ్యానించుకొని ఆరాధించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. సర్వాధికారము ఎవరికి ఇవ్వబడింది? మనుష్య కుమారునికి ఇవ్వబడింది అని ఉంది. అంటే మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. సరే, ఇక్కడ మనుష్య కుమారునికి సర్వాధికారం ఇవ్వబడిందని ఆ భాగం చదువుకున్నాం. ఇక్కడ నీ పాపమును క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, అంటే సర్వాధికారి అని అనుకున్నాం కదా, ఆయనకి పాపములను క్షమించే అధికారం ఉంది. ఈ భాగం మనకు బాగా తెలిసినటువంటి భాగమే. ఒక ఆయనకి పక్షవాయం రోగం వచ్చింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి వారినైనా బాగు చేస్తాడు అని ఆశతో విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలని ఆయన్ని మంచం మీద మోసుకొని వస్తూ ఉన్నారు. మంచం మీద మోసుకొని వస్తూ ఉంటే లోపలికి రావడానికి స్థలం లేదు. ఎలా ఉంది? అందరూ నేను స్వస్థత పొందుకోవాలని ఎగబడి వస్తున్నారు. ఇసుకేస్తే రానంతగా ఉన్నారు. ఆ మనిషిని పట్టి నడిపించుకొని పోవడానికి వీలు లేకుండా ఉంది. అంటే మంచం మీదే ఉన్నాడు. ఆ మంచాన్ని అంటే ఒక మనిషి అయితే కొంచెం సర్దుకొని ఎలాగోలా తీసుకోవచ్చు, కానీ ఆయన్ని నడిపించలేము. మంచం మీద మోసుకొని పోవాలి కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచన, సరే ఈ ఇంటి పెంకులు తీసి ఇక్కడ నుంచి దించి కనీసం యేసు ప్రభువు చేత తాకించుకుంటే చాలు, స్వస్థత పడతాడు కదా అని ఆ విశ్వాసంతో తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చినటువంటి వారిని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? చదువు మా భాగము 24. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ ఆయనను చూసి నీ పాపములు క్షమింపబడ్డాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన దేవదూషణ చేస్తున్నాడు, పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది అని యేసు ప్రభువుని ఒకలాగా చూసి మాట్లాడతారనమాట. అందుకే ఆ సందర్భంలో చెప్తాడు సర్వాధికారము నాకు ఉంది అని. ఎందుకు ఉంది? పాపములను క్షమించే అధికారం ఆయనకి ఎందుకు ఉంది? ఇందాక ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, పాపము ఎరుగినటువంటి వాడు, ఆయన పాపము చేయనటువంటి వాడు. కాబట్టి ఆయనలో పాపం లేదు కాబట్టి పాపిని క్షమించే అధికారం ఉంది. ఇంకా ఏ ఒక్కరికి పాపమును క్షమించే అధికారం లేదు. అంటే ఇక్కడ ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పవిత్రుడు కాబట్టి ఆయన ఈ ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. సరే, ఇక్కడ పాపం అంటే పాపులను క్షమించే అధికారం ఆయనకు ఉంది. అలాగే ఇంకో భాగాన్ని కూడా చూసుకుందాం. లూకాసు వార్తలోనే 4వ అధ్యాయము, అక్కడే 4వ అధ్యాయం 40వ వచనం.
సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. ఇక్కడ రోగముల మీద కూడా ఆయనకి అధికారం ఉంది. అంటే రోగములను స్వస్థపరిచే అధికారం ఉంది. అంటే ఇందాక పక్షవాయువుతో ఉన్నటువంటి వాడిని బాగు చేశాడు. అదే సమయంలో అక్కడ వాడిన మాట ఏం మాట వాడాడు? నీ పాపములను క్షమించబడినవే అని అన్నాడు. అంటే పాపములను క్షమించట్లో అధికారం ఆయనకు ఉంది. ఇక్కడ రోగముల నుండి స్వస్థపరచు అధికారం ఉంది. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఏ ఒక్కరు కూడా స్వస్థత పొందుకోకుండా వెనక్కి వెళ్ళలేదు. అక్కడ చూడండి, మరొకసారి చదువు 40. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత, నానావిధ రోగములు అంటే ఒక రోగం అని కాదు, అది ఏ రోగమైనా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు దగ్గర స్వస్థత ఉంది. ఎందుకు స్వస్థత ఉంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. అంటే నీ కోసం నా కోసం ఆయన అంటే మనకు స్వస్థత ఇవ్వడం కోసం నలుగగొట్టబడ్డాడు. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. అంటే అంతగా కొట్టబడడం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ, అందరూ అంటే ఏ మినహాయింపు లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టరు హార్ట్ స్పెషలిస్ట్ అయితే కేవలం హార్ట్ మాత్రమే చూస్తాడు. కిడ్నీస్ స్పెషలిస్ట్ అయితే కిడ్నీస్ చూస్తాడు. క్యాన్సర్ అయితే క్యాన్సర్ చూస్తాడు. అంటే ఒక్కో వ్యాధికి ఒక డాక్టర్. ఆ డాక్టర్కి ఆ వ్యాధి మీద మాత్రమే కొంతవరకు, పూర్తిగా కూడా అనకూడదు మనం. అంటే డాక్టరు ఆపరేషన్ చేసిన తర్వాత ఏమని అంటాడు? నువ్వు బాగైపోయి నువ్వు పో అని అనడం. లేకపోతే ఆపరేషన్ చేసే ముందు కూడా ఒక మాట అంటాడు, ఇది కష్టం, మేమైతే చేస్తాం, తర్వాత దేవుడే సహాయం చేయాలని ప్రతి డాక్టర్ ఆ మాట అంటాడు. అంటే పూర్తి అధికారం లేదు అక్కడ డాక్టర్కి. ఏది? ఆ విభాగంలో మాత్రమే ఆయన అధికారి. అయితే మన ప్రభువు అది ఏ వ్యాధి అయినా సరే అన్నిటి మీద ఆయనకి సర్వాధికారము కలిగి ఉన్నటువంటి దేవుడు. చదువుమా. రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. ప్రతి వాని మీద, ఏ ఒక్కరిని నీది కఠినమైన వ్యాధి, నీ వ్యాధిని నేను బాగు చేయలేను, నువ్వు పలానా డాక్టర్కి వెళ్ళు, నెల్లూరు వెళ్ళు, నెల్లూరులో ఇక్కడ కుదరదు, చెన్నై వెళ్ళండి, చెన్నై ఇక్కడ కుదరదు, వెళ్తే ఢిల్లీ, లేకపోతే ఇంకా ఎక్కడ బాగు కాడు అని చెప్తారు. కానీ యేసు ప్రభు దగ్గరకు పోతే నేను పోయాను, నాకు ఈ వ్యాధి పోలేదు అని అనడానికి లేదు. ఇక్కడ వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. ఆయన ఎవరినైతే తాకాడో వారందరూ స్వస్థత పొందుకున్నారు. అంటే వారందరూ స్వస్థత పొందుకున్నారంటే దాని భావం ఏమని అంటే ఆ రోగముల మీద ఆయనకు అధికారం ఉందని. అక్కడే పై వచనంలోనే 38వ వచనం చూడమ్మా. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంట్లోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండును గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొని ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. అప్పటిదాకా మంచం పట్టి ఉంది, జ్వరంతో బాధపడుతుంది. ఒకవేళ ఆమెకి మళ్ళా తిరిగి శక్తి రావాలంటే కనీసం 4-5 రోజులన్నా పట్టాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఆమెను తాకిన వెంటనే ఏమైపోయింది? ఆమె వెంటనే స్వస్థత పొందుకోవడమే కాదు, స్వస్థత పొందుకోవడం మాత్రమే కాకుండా ఆమె లేచి ఉపచారం చేసింది. ఇందాక ఒక మాట కూడా మనం గుర్తు చేసుకోలేదు, ఆ భాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. పక్షవాయువు కలిగిన వాడితో వాడిని ఎట్లా తీసుకొచ్చారు? మంచం మీద మోసుకొని వచ్చారు. మంచం మీద మోసుకొని వస్తే అంటే వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? కనీసం కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. పాపములను క్షమించబడిన తర్వాత ఎలా వెళ్ళాడు? వాడు నడిచిపోవడం కాదు, వాడు నడిచిపోవడం మాత్రమే కాకుండా వాడితో పాటు మంచాన్ని కూడా మోసుకెళ్తున్నాడు.
ఎంత అద్భుతమో! అంటే ఇలాంటి అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు మన ప్రభువు. ఆయన సర్వాధికారి. అంటే ఆయనకి పాపములను క్షమించుటలో సర్వాధికారం ఉంది, అలాగే రోగములను క్షమించుటలో సర్వాధికారం ఉంది. తిరిగి మరలా మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 6వ వచనం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. చాలు. ఇక్కడ ఎవరు వాడు? గెరాసేన దేశంలో ఉన్నటువంటి సేన పట్టినటువంటి యవనస్తుడు. అంటే ఇక్కడ సేన అనగా అంటే వాడికి దాదాపు 2000 దయ్యాలు బట్టి ఉన్నాయి. 1, 2 కాదు, అంటే 2000 దయ్యాలు బట్టి ఉంటే వాడు ఎక్కడ ఉంటున్నాడు? ఎప్పుడూ ఇంట్లో లేడు. వాడిని ఇంట్లో ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. వాడిని గొలుసులతో కట్టేసి ఇంట్లో ఉంచినా కూడా వాడు ఏం చేసేవాడు? ఆ గొలుసులు సులభంగా తెంచుకొని వాడు వెళ్ళిపోయేవాడు. ఎక్కడ ఉండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. అది వాడి పరిస్థితి. అయితే వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అంటే చేసేది అక్కడ వాడు కాదు, వాడిలో ఉన్నటువంటి సాతానుడు, ఆ దయ్యాలు. సరే, ఇక్కడ వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, అంటే ఎవరు నమస్కారం చేస్తున్నారు? సాతానుడు నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? సాతానుడు కూడా భయపడిపోతున్నాడు. యేసు ప్రభువుకి భయపడిపోతున్నాడు. అంటే యేసు ప్రభువుకి ఏముందని మనం చెప్పుకోవచ్చు? దయ్యముల మీద అధికారం ఉందని మనం చెప్పుకోవచ్చు. చదవమ్మా 7. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. నన్ను బాధపరచుకుమని అని ఎవరంటారు? అధికారిని అంటారు. అంటే ఎవరు బాధపరుస్తారు అంటే వీనికంటే బలవంతుడైనటువంటి వాడు బాధపరుస్తాడు. అంటే ఇక్కడ సాతానుడు అంటే దేవునికి భయపడుతున్నాడు. భయపడుతూ అంటే ఆ సందర్భంలోనే వాడు ఎల్లప్పుడూ భయపడేవాడు కాడు. ఎల్లప్పుడూ భయపడేవాడు అయ్యునంటే ఎప్పుడూ దేవుని దగ్గర ఉండేవాడు, దేవుని మీద తిరుగుబాటు చేసి ఉండేవాడు కాడు. సరే, ఇక్కడ వాడు అంటాడు, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వాడితో చెప్పెను. అక్కడే 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయం 11వ వచనంలో, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. అంటే దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడివి, నన్ను బాధపరచొద్దు అని బతిమలాడుకుంటున్నారు. అంటే ఆయన యొక్క అధికారాన్ని దుష్టులే లేకపోతే ఈ సాతానుడే ఒప్పుకుంటున్నాడు. నువ్వు అధికారివి, నా మీద నీకు అధికారం ఉంది, నన్ను నువ్వు బాధ పెట్టగలవు, కానీ నువ్వు నన్ను బాధ పెట్టొద్దయ్యా, నువ్వు దేవుని కుమారుడు అని సత్యమే చెప్తున్నారు. కానీ మళ్ళా వాడు అదే సత్యంలో నిలిచి ఉండలేడు. మళ్ళా తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి వాడే. అంటే ఇక్కడ ఆ దయ్యాలని వెళ్ళగొట్టాడు. ఎన్నో దయ్యాలని, ఇప్పుడు మగ్దలైన మరియ ఉంది, ఆమెకి 7 దయ్యాలు పట్టున్నాయి. 7 దయ్యాలు పట్టుంటే ఆమెని ఆ 7 దయ్యాల నుంచి విడిపించాడు. అంటే ఎలా విడిపించగలిగినాడు? ఆ దయ్యముల మీద అధికారం ఉండబట్టే విడిపించగలిగినాడు. తర్వాత మూగదైన చెవిటి దయ్యమా అని ఒక మాట ఒక చోట చూడవచ్చు. అంటే అక్కడ కూడా ఆ దయ్యాన్ని వదలగొట్టినట్లుగా మనం చూడవచ్చు. అంటే మన ప్రభువుకి ఆయన సర్వాధికారి కాబట్టి ఆయనకి దయ్యముల మీద అధికారం ఉంది. అలాగే ఇంకా వేటి మీద ఉంది? మరణం మీద అధికారం ఉంది. రండి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. సరే చాలము. ఇక్కడ మరణముతో సవాలు విసిరినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? ఆయనకి మరణం మీద అధికారం ఉంది. ఇప్పుడు దేవుని గ్రంథంలో యాయీరు కుమార్తె ఉంది. యాయీరు కుమార్తె అనారోగ్య పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితుల్లో యాయీరు వస్తాడు. వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కూతురు చావు బ్రతుకుల్లో ఉంది, నువ్వు వచ్చి నా కూతురును ఒక్కసారి బ్రతికించవా అని అడుగుతాడు. అడగడానికి వస్తే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఇంకొక ఆయన వస్తాడు. వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు ఇంకా యేసు ప్రభువుని ఇబ్బంది పెడతావు, మీ పాప చనిపోయింది, ఇంక వచ్చేయని అన్నాడు. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ యాయీరు కుమార్తెని బ్రతికించాడు. చనిపోయినటువంటి అమ్మాయిని బ్రతికించాడు. మరొక సందర్భంలో లూకాసు వార్తలో నాయీన్ అనే విధవరాలు ఉంది. ఆమెకి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? సమాధిలో పెట్టడం కోసం పాడి కట్టారు. పాడి మోసుకెళ్తున్నారు. ఆ సందర్భంలో అప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేశాడు? పాడిని ముట్టగానే వాడు లేచాడు. లేవడమే కాదు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాడిని తిరిగి తన తల్లికి అప్పగించాడు. అంటే ఇక్కడ చనిపోయిన యాయీరు కుమార్తెనే బ్రతికించాడు. అలాగే నాయీన్ అనే విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. ఇంకా మనందరికి బాగా గుర్తున్నటువంటి సందర్భమే లాజరు. లాజరు అయితే చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి 4 రోజులు అయింది. అయినా కూడా ఆ లాజరుని బ్రతికించినాడు. లాజరు బయటికి రానన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలి? మరణం మీద ఆయనకు అధికారం ఉంది. అంటే మరణాన్ని గెలిచినటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడని. చివరికి ఆయన కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మరణించాడు. మరణించి భూస్థాపన చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచాడు. అంటే మరణాన్ని గెలిచాడు. మరణం మీద ఆయనకి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. అలాగే ఇంకో అధికారం చూద్దాం, ప్రకృతి మీద అధికారము. మన సంఘ వాగ్దానం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 6వ వచనం, 7 ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. అంటే ప్రకృతి మీద అధికారం ఉంది. ఎందుకు ప్రకృతి మీద అధికారం ఉంది? ఆయన సృష్టికర్త కాబట్టి. ఆయనే సముద్రమును సృష్టించాడు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. అంటే ఆయన గద్దిస్తే ఆగిపోయినట్లుగా మనము చూడొచ్చు. అక్కడే ఇంకో భాగంలో 107వ కీర్తన 107:29, 107:29. సరే 25 చదువుదాం. 107:25. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. చాలమ్మ. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఒక భాగాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, యోనా దేవుని మాట వినకుండా ఎదురు తిరిగి నినివేకి వెళ్ళమంటే వెళ్ళడు. నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్తాడు. తర్షీష్కి వెళ్తున్న సందర్భంలో ఆయన పోయి హ్యాపీగా ఆ ఓడలో టికెట్ తీసుకొని కూర్చొని పడుకున్నాడు. పడుకున్న తర్వాత గొప్ప తుఫాను వచ్చింది. ఎవరి వల్ల తుఫాను వచ్చింది? ఎవరు చేశాడు ఆ తుఫాను? దేవుడే ఆజ్ఞాపించాడు తుఫానికి. ఇక్కడ ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అంటే సమస్త ప్రకృతి మీద ఆయనకి అధికారం ఉంది. 29వ వచనం,
ఆయన తుఫానును ఆపివేయగా, ఆయన తుఫానును పుట్టిస్తాడు, తుఫానుని ఆపేస్తాడు. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. అలాగే మార్క్సు వార్త 4:39లో, మార్క్సు వార్త 4వ అధ్యాయము 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. సముద్రము కూడా దేవుని మాటకి ఎదురు చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ చెబితే సాధారణమైనటువంటి నీలాంటి నాలాంటి మానవుడు దేవుని మాటకి, దేవుని అధికారాన్ని ఒప్పుకోలేదేమో కానీ ప్రకృతి కానీ, దయ్యాలు కానీ, రోగాలు కానీ, పాపములు కానీ ఇవన్నీ దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాయి. అంటే చివరికి మరణం మీద కూడా ఆయనకి సర్వాధికారము ఇవ్వబడింది. భూలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది, పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది. అంటే సర్వాధికారిని మనము ఆరాధించకుండా ఎలా ఉందాం? ఆయన సృష్టించిన సృష్టిలో దానియేలుని సింహాల బోన్లో వేశారు. అప్పుడు ఏం జరిగింది? సింహంలోకి ఆజ్ఞాపించాడు, దానియేలు మీ దగ్గరకు వస్తున్నాడు, మీ దగ్గర ఉన్నాడు, దానియేలుని ఏమీ చేయకూడదు అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రంతా దానియేలుతో కలిసి ఉన్నాయి, కానీ దానియేలుకి ఏ హాని తలపెట్టలేదు. అలాగే తర్వాత అంటే మరుసటి ఉదయం దానియేలు మీద నింద మోపినటువంటి వారిని ఎత్తి మళ్ళా సింహాల బోన్లో వేశారు, గుహలో వేస్తే ఏమైంది? వారి శరీరంలో కనీసం నేల మీద కూడా రాలేదంట, పైనే అందుకొని కొరికి వారి ఎముకలను పగల కొరికినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆజ్ఞాపించే అంటే చేపలకు కూడా ఆజ్ఞాపించాడు. పేతురు రాత్రంతా వల వేశాడు, ఒక్క చేప కూడా పట్టలేదు. అయితే యేసు ప్రభువు చెప్పినప్పుడు చేపలన్నీ ఆ వలలోకి వచ్చాయి. నేను పోను అని అనలేదు, ఏ ఒక్క చేప కూడా అనలేదు. యోనా విషయంలో కూడా అదే. యోనా నాకు అవిధేయుడిగా ఉన్నాడు, యోనా సముద్రంలో పడబోతున్నాడు, వాడిని మింగు అని అంటే ప్రభు నీకు అవిధేయత చూపించాడు కాబట్టి నేను వాడిని మింగను అని అనలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞని శిరస వహించడమే కాదు, యోనాని మింగి 3 రోజులు తన కడుపులో ఉంచుకున్నాయి. 3 రోజులు కడుపులో ఉంచుకోవడం అంటే ఎంత బాధో. ఇప్పుడు మనం తిన్నది, ఉదయం తిన్నది మధ్యాహ్నానికి అరగకపోతేనే కొంత కడుపులో నొప్పి, బాధ, ఇబ్బంది పడతాం. అలాంటిది 3 రోజులు యోనాని తన కడుపులో ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు? భద్రంగా ఉన్నాడు. తిన్న వెంటనే అరిగిపోవాలి కదా, మరి ఏం అరిగిపోలేదు. ఎందుకు అరిగిపోలేదు? దేవుని ఆజ్ఞ, యోనా నా బిడ్డ, యోనాకి ఏమీ కాకూడదు అని చేపతో ఆజ్ఞాపించాడు. ఆ చేప విధేయత చూపించింది. ఇంకో సందర్భంలో పన్ను కట్టమని చెప్పినప్పుడు పేతురుని పిలిచి, పేతురు నీకో 6 షెకెలు నాకో 6 షెకెలు నువ్వు కట్టేసేయి, నువ్వు సముద్రంలోకి పోయి గాలమేయి, నీకు ఒక చేప వస్తుంది, వచ్చిన చేప దాన్ని కోస్తే దాని కడుపులో 1 షెకెల్ ఉంటుంది, ఆ షెకెల్ తీసిపోయి కట్టమన్నాడు. అంటే ఆ షెకెల్ ఎలా వచ్చింది? దేవుడు ఆజ్ఞాపించాడు ఆ చేపకి, ఆ షెకెల్ నువ్వు మింగు అని. నేను మింగను ప్రభువా అని అనలేదు. దేవుని మాటకి విధేయత చూపించారు. అంటే ఇక్కడ సృష్టిలో ఆయన సృష్టి మీద అధికారం ఉంది. సృష్టిలో ఉన్నటువంటి వారు కూడా సర్వాధికారిని ఒప్పుకొని విధేయత చూపించినారు. అంటే ఒప్పుకొని విధేయత చూపించడమే ఆయనను ఆరాధించడము. మన ప్రభువు సర్వాధికారి అని 4 జీవులు ఆరాధించారు. మన ప్రభువు సర్వాధికారిని 24 పెద్దలు ఆరాధించారు. మన ప్రభువు సర్వాధికారిని జయించినటువంటి వారు ఆరాధించారు. ఇంకో సందర్భంలో శరాపులు ఆరాధించారు. ఆ సర్వాధికారిని వీరు ఆరాధిస్తే అంటే వారే ఆరాధించారు. అయితే మనము ఇంకా ఎక్కువగా ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి
అంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆరాధించాలి. ఇంకపోతే ఆయన సర్వాధికారిని గుర్తు చేసుకున్నాం. వేటి మీద అధికారం ఉంది ఆయనకి? పాపములను క్షమించుట్లో అధికారం ఉంది. ఆయనకి రోగములను స్వస్థపరచుట్లో అధికారం ఉంది. ఆయనకి దయ్యముల మీద అధికారం ఉంది. ఆయనకి మరణం మీద అధికారం ఉంది. ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది. ఆయనకి సమస్త సృష్టి మీద అధికారం ఉంది. ఎందుకు అంటే ఆయనే సర్వాధికారి కాబట్టి. అట్టి సర్వాధికారి మనకు సరిపోయినటువంటి వాడు కాబట్టి అట్టి దేవాది దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. అన్నారండి ఒక పాట పాడుతుంది.